హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పాలినామియల్స్లోని టాప్ 15 మోడల్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. అందులో టాప్ 5 నుంచి డిఫికల్ట్ లెవెల్ మీన్స్ వెరీ డిఫికల్ట్ లెవెల్ అండ్ రిమైనింగ్ 5 నుంచి ట్రిపుల్ మోడల్స్, అదేవిధంగా మిగిలిన 5 నుంచి సింపుల్, ఈజీ, డిఫికల్ట్, మీడియం. సో అవి మాట మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే, సో నేను అడుగుతున్నానండి, ఒక లైక్ అయితే చేయండి. ఓకే. ఫైండ్ ద రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దీన్ని ఎక్స్ మైనస్ ఏ అనేది భాగిస్తే అప్పుడు శేషాన్ని కనుక్కోండి. అప్పుడు ఏంటి? శేషాన్ని కనుక్కోండి. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ, వాట్ ఇస్ ద రిమైండర్? సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బాగానే వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అందులో వేసేస్తారు. అప్పుడు ఏమవుద్ది? 1 + 1 + 1 + 1 + 1 + అండ్ సో ఆన్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ మీరందరూ ఏం చేస్తారంటే 2021 హైయెస్ట్, అప్పుడు అన్ని 1 + 1 + 1 + రాసుకుంటే కనుక సో 2021 అనేది హైయెస్ట్ కదా మనకి. సో వెంటనే ఫస్ట్ ఆప్షన్లో 2021 ఉంది, వెంటనే దీన్ని పెట్టేస్తారు. ఇది హై లెవెల్ బిట్, అట్ ద సేమ్ టైం వెరీ లాజికల్ బిట్ అనమాట. సో సమ్ చేయకుండా పెట్టచ్చు అనమాట. ఎంత హై లెవెల్ బిట్ అయినా సరే చిన్న లాజిక్ ఉంటుందో ఆ లాజిక్తో చేసేవచ్చు ఆన్సర్. 2021 పెడతారు, అది రాంగ్. అది రాంగ్, ఎందుకంటే ఎక్స్పోర్ట్ 2021 ఉండొచ్చు. సో ఓకేనా, 2021 ఆన్సర్ అవ్వాలని లేదు. లాజిక్ అని చెప్పనా? ఒకవేళ 1+ అని ఇవ్వకపోతే అప్పుడు 1 + 1 + అలాగా 2021 టైమ్స్ ఉన్నాయి కనుక ఆన్సర్ 2021. ఇక్కడ 1+ ఉంది అంటే మనకు వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 2022. సో ఆప్షన్ 2. సో చూడండి, 1 + 1 + 1 స్క్వేర్ అంటే 1 + 1 క్యూబ్ అంటే 1 + 1 + అండ్ సో ఆన్ 1. ఎన్ని 1లు ఉన్నాయి? 2021 ఉన్నాయి, +1 2022 వన్స్ ఉన్నాయన్నమాట. కనుక ఆన్సర్ 2022. నెక్స్ట్, ఇఫ్ ఇట్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్ దెన్ ఏ కామా బి. 2 ఫ్యాక్టర్స్ ఇస్తాడు వాడే. ఓకేనా, ఒకటి నుంచి ఎక్స్ + 1 = 0 అంటే ఎక్స్ = -1, ఇంకోటి ఎక్స్ = 1. ఓకేనా, ఇప్పుడు అందులో వేసేద్దాం. అందులో వేస్తే ఏమవుతుంది? ముందు 1 వేద్దాం. 1 వేస్తే ఏమవుతుంది మనకి? 1 + 2 + a + b. నేనేం చేశాను? ఎక్స్ = 1 అనే ఒక వాల్యూ ఇక్కడ వేస్తాను అనమాట. సో 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 × 2 2, a × 1 అంటే a + b. ఓకేనా, ఇప్పుడు మనకి దాన్ని a, b అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎక్స్ + 1తో పని లేదు మనకి. ఎక్స్ - 1 ఎనఫ్. ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వేస్తే మనకి 0 వస్తుందో అదే ఆన్సర్. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఏ వాల్యూ -1, బి వాల్యూ -2 కనుక 1 + 2, ఏ వాల్యూ ఎంత మనకి? -1. సో -1, బి వాల్యూ ఎంత? -2. సో -2. చూడండి, +1 -1 క్యాన్సిల్, +2 -2 క్యాన్సిల్, 0 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఎక్స్ + 1 కూడా ఒకసారి చెక్ చేద్దాం సార్, ఇంకా టైం ఉంది కదా మనకి. ఇది ఎగ్జామ్ కాదు కదా. ఒకవేళ ఎగ్జామ్లో అయితే ఎనఫ్ అండి. ఎగ్జామ్లో అయితే మనకు ఇది ఫస్ట్ ఆప్షన్ పెడేస్తారు, చెక్కింగ్ చేస్తారు కనుక అయిపోయింది. ఒకవేళ ఎగ్జామ్ కాదు కనుక ప్రాక్టీస్ కనుక ఇప్పుడు రెండోది కూడా చూద్దాం. ఎక్స్ = -1. -1 వేస్తే ఏమవుతుంది? -1 -1 స్క్వేర్ అంటే +1 +1 × 2 +2 -1 × -a b. ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వేద్దాం. ఏ వాల్యూ ఎంత? -1. సో -1 + 2, ఏ వాల్యూ -1 కనుక -in +1, బి వాల్యూ ఎంత? -2. సో -2. చూడండి, 1 1 క్యాన్సిల్ అయింది, 2 2 క్యాన్సిల్ అయింది. సో 0 కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇలా చేయాలండి. ఇలా లాజికల్గా చేస్తే అప్పుడు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. హై లెవెల్ బిట్స్ అనేది ఈజీగా వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ + 1 = వేసేస్తారు, అప్పుడు a + b వస్తుంది. మళ్ళీ ఎక్స్ = 1 వేస్తారు, అప్పుడు మళ్ళీ ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్స్ సాధిస్తారు. అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్స్ = 1 అని తీసుకుంటే నాకు ఆన్సర్ వస్తుంది కనుక ఇనఫ్. చాలా చాలా ఈజీ అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కర్వ్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉండాలన్నమాట. ఈ దాంట్లో ఏంటి అన్నది చిన్న లాజిక్. ఇది హై లెవెల్ బిట్ కానీ చిన్న లాజిక్ మనం ఫైండ్ చేసినట్లయితే చూడండి, y = ఉంది, y = ఉంది, y = ఉంది కనుక ఈ 3 ఆప్షన్స్ అవ్వవు. సో ఎక్స్ = ఉంది కనుక ఇది అవుతుంది అన్నమాట. చిన్న లాజిక్. లేదు సార్ మాకు కాన్సెప్ట్ ప్రకారం చెప్పండి సార్ అంటే చూడండి, తెలుగు మీడియం ఎక్స్ అక్షానికి సౌష్టంగా ఉండే వక్రం ఏది? ఈ క్రిందలో ఏ వక్రము ఎక్స్ అక్షానికి సౌష్టంగా ఉంటుంది అని అడుగుతుంది అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, x = y²,
ఈ గ్రాఫ్ అన్నమాట. x = y² అనేది ఈ గ్రాఫ్. x అనేది సౌష్టంగా ఉంది. మరి y = x² ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మరి y = -x² ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. y = 3x² ఎలా ఉంటుంది? అది కూడా ఇలా ఉంటుంది. సో మనకేం కావాలి? x అక్షానికి సౌష్టంగా ఉండాలి. సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో మీకు ఎలా వస్తుందంటే డయాగ్రామ్ y వాల్యూస్ మీరు డిఫరెంట్గా తీసుకోండి, అప్పుడు x వాల్యూస్ వస్తాయి. సో దాన్ని బట్టి డయాగ్రామ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ x వాల్యూస్ డిఫరెంట్ తీసుకొని y వాల్యూస్ వస్తే అందులో వేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్. విచ్ నెంబర్ డివైడ్స్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్? 3 వరుస సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని ఈ క్రింది ఏ సంఖ్య భాగిస్తుంది? 3 వరుస సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని ఈ క్రింది సంఖ్యలు ఏ సంఖ్య భాగిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైడ్స్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది 3 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్? సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది 3 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. ఓకే, 1 2 3 తీసుకుందాం. 1 2 3. ఓకేనా? 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. సో ఎంత అవుతుంది? 36. ఓకే, ఇప్పుడు 2 3 4 తీసుకుందాం. 2 3 4. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. 4 క్యూబ్ ఎంత? 64. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 2 3 4. ఓకే, 4 + 7 11, 11 + 8 9. నెక్స్ట్ 6 + 2 8, 8 + 1 9. 4 + 7 11, 11 + 8 19. సో 9 1 6 + 1 7, 7 + 2 9. చూడండి 36 99. సో 36 99 ఏ టేబుల్ ఉంది? 2 టేబుల్ లేదు, 5 టేబుల్ లేదు, 7 టేబుల్ లేదు. సో 9 టేబుల్ ఉంది కనుక సో ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9. నాట్ ఓన్లీ 9, 3 కూడా. ఓకేనా? సో మనకి 3 కూడా డివైడ్ అవుతుంది చూడండి. కానీ ఆప్షన్లో 3 లేదు కనుక 9. ఒకవేళ మీకు ఆప్షన్స్లో 3 ఇచ్చాడు ఇంకేం లేదంటే ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్. x² - 5x + 6 హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, దెన్ ఫైండ్ దిస్ వాల్యూ. x² - 5x + 6 అనే దానికి 2 కారణాంకాలు ఉంటే ఆ విలువ కనుక్కోండి అంటారు. సో చాలామంది ఏం చేస్తారంటే చాలా టైం వేస్ట్ చేస్తారు ఈ సమ్కి. చాలా చిన్న లాజిక్ ఇచ్చాడు, ఆ లాజిక్ ఫైండ్ చేస్తే చాలు అన్న ఈజీ అన్నమాట. సో స్టూడెంట్స్ ఎలా చేస్తారో చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్ఫా బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా కామన్ ఉంది. సో ఆల్ఫా బీటా కామన్ తీస్తారు. ఇక్కడ ఏముంటుంది? ఆల్ఫా స్క్వేర్ ఉంటుంది, అక్కడే ఉంటుంది బీటా స్క్వేర్ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? ఆల్ఫా బీటా ఇంటూ a² + b², a + b హోల్ స్క్వేర్ -2ab. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తారు. సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరో. ఇంత అవసరం లేదు నాన్న. సింపుల్గా చిన్న షార్ట్ కట్ మనం ఇచ్చేద్దాం చూడండి. x² - 5x + 6 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? x - 2 × x - 3 = 0. అంటే ఏమొస్తుంది? x = 2, x = 3. అంటే వాల్యూస్ వస్తాయి కదా, ఆల్ఫా బీటా వస్తాయి కదా, అందులో వేసిండి. సో అప్పుడు ఏమవుద్ది? 2 క్యూబ్ × 3 + 3 క్యూబ్ × 2. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 8 × 3, 3 క్యూబ్ అంటే 27. 27 × 2. 8 3 = 24. 27 2 = 54. 2 యాడ్ చేస్తే 78. సో ఆన్సర్ 78. ఎంత ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అంటే ఏం లేదు, ఇది మనకు తెలుసు, చాలాసార్లు మనం చేసాం. 2, 3 అని మీకు ఆన్సర్ వస్తుంది. సో వన్స్ 2, 3 వస్తే ఆటోమేటిక్గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. అంతేగాని మళ్ళీ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అంత టైం వేస్ట్ చేసే బదులు ఈ విధంగా చేయడం చాలా ఈజీ. ఒకవేళ మీకు ఇది రాలేదనుకుంటే అలాగే చేయండి. అలా చేస్తే టైం వేస్ట్ నాన్న, ఇలా చేస్తే చాలా ఈజీ. నెక్స్ట్ మనం త్రిబుల్ మోడల్స్ ఒక 5 మోడల్స్ చూద్దాం. తర్వాత ఈజీ, మీడియం, డిఫికల్ట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు 6 1 చూద్దాం. 5x + 2y + 3 y = 4x², y = x³ + x² + 7. సో పక్కన ఏంటంటే ఒకటి కర్వ్, ఒకటి పారాబోలా, ఒకటి లైన్ అని ఇచ్చాడు. అంటే ఒకటి వక్రము, ఇంకోటి పరావలయము, ఇంకోటి ఏంచి సరళ రేఖ అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి డిగ్రీ 1 ఉంటే మనకి అది స్ట్రైట్ లైన్, అది ఏంచి ఒక సరళ రేఖ అవుతుంది. ఏమవుతుంది? ఒక సరళ రేఖ. నెక్స్ట్ y = x². మనం ఆల్రెడీ పాలినామియల్ చేసాం. y = x² అన్నీ కూడా మనకి ఏమొచ్చాయి? పరాబోలా వచ్చాయి. ఏమొచ్చాయి? పరావలయాలు వచ్చాయి. పరాబోలా. క్యూబు లేదంటే అంతకని ఏది ఎక్కువ ఉన్నా సరే అది మనకి కర్వ్ అవుతుంది. ఏమవుతుంది? వక్రం అవుతుంది.
సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి 1R 2Q 3P. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ 1R 2Q 3P. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఆర్ ట్రూ? ఈ క్రింది దాంట్లో ఏది సత్యము? బాగా అబ్జర్వ్ చేయండి. 5x + 3y + 2 హ్యాస్ 1 సొల్యూషన్. మనం కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం, దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే x వాల్యూ ఏది వేసినా y వాల్యూ వేసినా సరే చాలా ఉంటాయి కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 5x - 8 హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇక్కడ x వాల్యూ 1 ఉంది కనుక = 0 చేస్తే ఏమవుతుంది, x = 8/5 అవుతుంది. 1 సొల్యూషనే కానీ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అన్నది ఇది కూడా రాంగ్ ఆన్సర్. 3x + 2 = 5y + 3x హ్యాస్ 1 సొల్యూషన్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇలా ఇస్తే ఒక x y ఉన్నాయి కనుక x y ఉంటే 1 సొల్యూషన్ కదా, మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కదా, ఇక్కడ 1 సొల్యూషన్ ఉన్నాయి కనుక ఇది కూడా రాంగ్ కొడిసి నన్ ఆఫ్ దిస్ పెడతారు. మనకి ఇవి త్రిబుల్ ఐటీ మోడల్స్ అంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడంటే ఏదో చిన్న లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ ఫైండ్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. ఈ 3x క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? +3x ఇటు సైడ్ వస్తే -3x అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. లేదంటే ఈ +3x అటు సైడ్ వెళ్ళినా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, 5y = 2 ఇచ్చాడు అంతే. 5y = 2 అంటే ఏంటి, 1 సొల్యూషనే కదా. సో వాడు ఇచ్చింది రైట్ కదా, హ్యాస్ 1 సొల్యూషన్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేకాదు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండాలి, నన్ను పెట్టకూడదు. ఓకేనా? సో జాగ్రత్తగా పెట్టాలన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఈ క్రింది వాటిలోని ఏది అసత్యము? ద జీరోస్ ఆఫ్ x² - 1 ఆర్ +or-1. అంతే కదా, దీని యొక్క శూన్యాలు x² - 1 యొక్క శూన్యాలు +or-1. ఎందుకంటే x² - 1 = 0, x = 1, x = +or-1. సో ఇది కరెక్టే, కానీ మనకేంటి ఫాల్స్ కావాలి కనుక ఇది తీసుకోకూడదు. ద జీరోస్ ఆఫ్ x² + 5x + 6 ఆర్ -2, -3. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే దీన్ని రాయొచ్చు x + 2 × x + 3 రాయొచ్చు. =0 వేస్తే x = -2, x = -3. అది కూడా కరెక్టే, కానీ మనకి ఫాల్స్ కావాలి. ద జీరోస్ ఆఫ్ x² + x + 1 ఆర్ -1, -2. ఇది రాంగ్. సో మనకు ఆన్సర్ ఇది, ఎందుకంటే -1 వేసాం అనుకోండి 0 అవ్వట్లేదు, -2 వేసినా 0 అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ బోత్ ఆర్ రాంగ్, ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్, ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. అది చెక్ చేయాలి. ద మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ 2 పాయింట్స్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ రెండు బిందువుల మధ్య బిందువు అనేది దాని యొక్క సాధనాన్ని ఇచ్చాడు. ఓకేనా? ముందు దీని మధ్య బిందువులు కడదాం. 1 + 3/2 అంటే 2, 2 + 4/2 అంటే 3, 2, 3 అందులో వేద్దాం. సో 2 + 3 - 4 = 0. సో సొల్యూషన్ కాదు కనుక ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. చూడండి, 1 + 3 అంటే 4, 4/2 అంటే 2, 2 + 4 అంటే 6, 6/2 అంటే 3, 2, 3 అందులో వేసాను, 0 రాలేదు కనుక ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్, ద సొల్యూషన్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద 2 పాయింట్స్. ఓకే, మిడ్ పాయింట్ ఫైండ్ చేద్దాం. 9 + 1 10, 10/2 అంటే 5, 5 - 3 అంటే 2, 2/2 అంటే 1, 5, 1 ఇందులో వేసేద్దాం. 5 + 1 6, 5 - 1 4. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఇవి. అంటే ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, if x⁴n - y⁴n is divides by x - y divided by x - y, then n is equal to x⁴n - y⁴n అనేది x - y భాగిస్తే అప్పుడు n విలువ ఎంత? n వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, x - y / x - y డివైడ్ అవుతుంది. n వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి, x² - y² అంటే a + b × a - b అంటే ఏమవుద్ది, x - y × x + y బై x - y, అప్పుడు కూడా డివైడ్ అవుతుంది. 3 తీసుకున్నాను అనుకోండి, a³ - b³ a - b × a² + ab + b², అప్పుడు కూడా డివైడ్ అవుతుంది. 4 తీసుకున్నా డివైడ్ అవుతుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా డివైడ్ అవుతున్నాం కదా. సో న్యాచురల్ నెంబర్, n ఈజ్ అని న్యాచురల్ నెంబర్. ఓకే, ఇంకొక 5 మోడల్స్ ఉన్నాయి. సో ఈజీ, డిఫికల్ట్, మీడియం, డిఫికల్ట్ అవి చూద్దాం. దాంతో మనకి ఈ పాలినామియల్ 15 మోడల్స్ అనేవి అయిపోతాయి. ఓకే, ఇప్పుడు 11th వన్ చూద్దాం. డాష్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5⁴2n - 1 వేర్ n బిలాంగ్స్ టు n. n అనేది
సహజ సంఖ్యా సమితికి చెందినట్లయితే దాని యొక్క కారణాంకం కావాలంట. సో ముందు n మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కనుక 0 ఉండదు, ఎందుకంటే n అనేది న్యాచురల్ నెంబర్ కనుక 1 తీసుకుందాం. సో 5 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 -1. సో 5 స్క్వేర్ అంటే 25, 25 - 1, 25 - 1 అంటే 24. ఓకే, సో 24 మనకి 1 అనేది డివైడ్ చేస్తుంది కనుక 1 ఇస్ ద ఆన్సర్. 5 డివైడ్ చేయదు, 9 డివైడ్ చేయదు. ఓకేనా, 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఏమవుద్ది, 2 2s are 4, 5 power 4, 5 power 4 -1, 5 power 4 అంటే 625, 625 - 1, 624. సో దాన్ని కూడా 1 డివైడ్ చేస్తుంది, ఇంకేది డివైడ్ చేయదు కనుక ఆన్సర్ 1. ద గ్రాఫ్ y = x² లైస్ ఇన్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. x నేను 0 తీసుకుంటే y 0, x 1 తీసుకుంటే y కూడా 1, నేను x 2 తీసుకుంటే ఏమవుతుంది మనకి y అనేది 4 అవుతుంది. x -2 తీసుకుంటే y అనేది మైనస్. సో అంటే నాకు గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. అంటే ఏంటి మనకి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2. సో ఫస్ట్ ఆప్షన్ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2. సో అంటే ఈ y = x² అనేది ఏ పాదాల ద్వారా పోతుంది, 1 మరియు 2 పాదాల ద్వారా పోతుంది. ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్. సో సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏంటి మనకు కావాలి, 1/α + 1/β ఇది అడుగుతున్నాడు. సో అంటే ఏం చేస్తాం మనం, ఎల్సిఎం చేస్తే α + β/α × β అంటే -b/a/c/a. సో ఏ క్యాన్సిల్ అవుతుంది, -b/c ఇస్ ద ఆన్సర్. సో -b/c ఫస్ట్ ఆప్షన్. అంటే ఇలాగ ఇస్తే ఎవరేం చేసేస్తారు కనుక ఇలా రివర్స్లో అడిగితే ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఇలా చేయమట. అంటే ఒక సమీకరణం యొక్క వ్యుత్క్రమాల మొత్తము అని అడిగితే ఇలా చేయాలన్నమాట. ఇఫ్ x² + ax + b, x² + bx + a హ్యావ్ కామన్ రూట్, దెన్ ఎప్పుడైతే కామన్ రూట్ ఉన్నాయో రెండు ఈక్వల్ అవుతాయి, రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి అన్నమాట. లేదంటే x = 1, x = 1 అవుతుందన్నమాట సొల్యూషన్. సో అప్పుడు అందులో వేద్దాం. అందులో వేస్తే అవుతుంది 1 + a + b = 0. సో 1 + a + b = 0 అంటే ఇదే 1 + a + b = 0. లేదంటే రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేయొచ్చు. x² + ax + b = x² + bx + a. x² క్యాన్సిల్. సో ax - bx = a - b. సో x కామన్ తీస్తే a - b = a - b. సో a - b ఈక్వల్ x = 1. సో x = 1 ఇందులో వేస్తే అవుతుంది 1 + a + b = 0. నెక్స్ట్, ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ దిస్ పాలినామియల్ ఈజ్. సో ఏం లేదంటే ఇలా ఇచ్చినప్పుడు మన ఈక్వేషన్ అందులో వేసేస్తాం, ఏదైతే 0 వస్తుందో అది ఆన్సర్, లేదంటే మనం అది ఫ్యాక్టర్స్గా చేసుకున్నా సరే ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, ఇందులో వేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x = -1, -1 -19 +1 -19 -20. సో -19 -20 ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఇది వేద్దాం. 1 + 19 - 20. సో 20 - 20 సో 0 కనుక x - 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకి పాలినామియల్లోని టాప్ 15 మోడల్స్. రేపు మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో టాప్ 15 మోడల్స్ అనేది చూద్దాం. సో ఇదైతే చాప్టర్ వైజ్గా వెళ్తుంది టాప్ 15 మోడల్స్. మీకు అతి త్వరలో ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అనేది స్టార్ట్ చేస్తాను, అదేవిధంగా జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, అదేవిధంగా టాప్ 10 మోడల్స్ అనేవి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా, ఇవన్నీ కూడా పెయిడ్ అండి. సో ఎవరికైతే సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ రావాలో వాళ్ళకి మాత్రమే. కానీ నా 30 డేస్ కోచింగ్ చూస్తే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది, 2000 3000 లోపు ర్యాంక్ వస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.